నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రెస్ క్లబ్లో టీబీజీ కేసు ప్రెస్ మీట్. బీఆర్ఎస్ కార్పొరేటర్ల నిరసన. 52వ డివిజన్లో సామూహిక శ్రీమంతాలు. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. గోదావరికన్లలో ఫంక్షన్ హాల్లో అంగన్వాడీ ఐసిడిఎస్ రామగుండం లయన్స్ క్లబ్ సంయుక్త నిర్వహణలో 52 డివిజన్లోని 3 అంగన్వాడీ కేంద్రాల తల్లి పాల వారోత్సవ కార్యక్రమం జరిగింది. గర్భిణులకు శ్రీమంతాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామగుండం మేయర్ మహంకాళి స్వామి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు గట్ల రమేష్, ముస్తఫా, చిదురాల నాగరాజు, లయన్స్ క్లబ్ బాధ్యులు తదితరులు ఉన్నారు. ఏదో ఒకటి ఇచ్చేసి వాళ్ళ శరీర ఆకృతిలో మార్పులు రావద్దు అనేది అనుకొని వాళ్ళకు ఆ పాలను కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా వేస్ట్ గా తీసేసి మన శరీర ఆకృతి మారద్దు, మనం ఇట్లాగే ఉండాలనే ఒక చెడు ఆలోచనతోటి, దురాలోచనతోటి పిల్లలకు పాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న తరుణం కూడా మనం చాలా గమనిస్తా ఉన్నాం. కానీ మన పిల్లలకు ఏదైతే ఫస్ట్ రోజు వచ్చే పాలు కానీ తర్వాత మనం 6 నెలల వరకు అదే మాదిరిగా కంటిన్యూస్ గా 2 సంవత్సరాల వరకు కూడా మన పిల్లలకు తల్లిపాలు ఇవ్వడం వలన ఆ పుట్టిన పాప, అది ఆడపాపైనా మగవాళ్ళైనా కూడా ఆరోగ్యంగా ఉండేందుకు అదొక దోహదం చేస్తాయి. ఖచ్చితంగా మనం పుట్టే పిల్లలకు మనమే పాలించి ఆ పిల్లల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత తల్లిగా మన మీద ఉంటుంది. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, గోదావరిఖని. గోదావరిఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు, మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 లీ వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. సింగరేణి సంస్థను రక్షించుకోవడానికి, కార్మికుల హక్కులను కాపాడుకోవడానికి ప్రణాళికాబద్ధమైన పోరాటాలకు సిద్ధమవుతున్నట్లుగా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నాయకులు ప్రకటించారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో సంఘ అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి మాట్లాడారు. సెప్టెంబర్ 9 నుంచి సింగరేణి వ్యాప్తంగా చైతన్యయాత్రలు, గేటు మీటింగ్లు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఈ ప్రెస్ మీట్లో సంఘ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసు రామ్మూర్తి, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నూనె కుమరయ్య, ట్రెజరర్ చెల్పూరి సతీష్, నాయకులు దూట శేషగిరి, పాసార్ల జోసఫ్, రొడ్డ సంపత్, మాసాడి సాయి చరణ్, రహమాన్, గడ్డి శ్రీనివాస్, జనగామ ప్రమోద్, నూనె సతీష్, ప్రసన్న కుమార్, అబ్దుల్ యాకూబ్ పాషా తదితరులు ఉన్నారు. కార్మికులు లేదా బొగ్గుగని కార్మికులు ఎదురు చూస్తున్నటువంటి 12వ వేతన కమిటీని తక్షణమే ఏర్పాటు చేయాలని టీపీజీకేఎస్ ఆధ్వర్యంలో కోల్ మినిస్టర్ని కలవబోతా ఉన్నాం. ఇవాళ సింగరేణి కార్మికుల సంక్షేమము లేదా సింగరేణి పరిరక్షణ పైన ఇవాళ కార్మికుల ఓట్లతో గెలిచినటువంటి కోల్ బెల్ట్ ఏరియా ప్రజాప్రతినిధులకు లేదా సింగరేణిలో 43 హామీలు ఇచ్చిన ఏఐటీసీకి 6 హామీలు ఇచ్చిన ఐఎన్టీసీకి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. కొత్త బ్లాకుల సాధనకు మేము 2021లో సమ్మె చేసినప్పుడేమో వేలం లేకుండా ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే
మేము వాళ్ళ వేలంలో పోవాలనేటువంటి తప్పుడు విధానం తీసుకున్నారు. దాంతో మనకు ఓల్ బ్లాక్లు రావడం లేదు, అభివృద్ధి లేకుండా పోయింది. కార్మికులను తగ్గించే కుట్ర, డిస్మిస్లు చేసేటువంటి కుట్రకు తెరలేపినారు. ఇవాళ 7 సంవత్సరాలలో హాజరు శాతాన్ని చూసి వాళ్ళని డిస్మిస్ చేసే ప్రక్రియ ప్రారంభించారు. ఇవన్నీ కూడా పూర్తిగా కార్మిక ద్రోహపూరితమైన చర్యలను ఇవి మానుకోవాలని టీబీజీకేఎస్ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఇవి అడ్డుకోవడంలో, యజమానాన్ని ప్రశ్నించడంలో విఫలమైనటువంటి ఏఐటీసీ, ఐఎన్టీసీ సంఘాలను నిలదీయాలని కార్మికులకు పిలుపునిస్తా ఉన్నాం. బతికించుకుందాం, కార్మికులను కాపాడుకుందాం అనేటువంటి నిర్ణయంలో భాగంగా నిన్న జరిగినటువంటి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో అనేక తీర్మానాలు చేయడం, కార్మికుల సమస్యలను కూడా చర్చించడం జరిగింది. ప్రధానంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఖతం చేయకుంటే సింగరేణి రక్షించబడదు అని, ఏఐటీసీ, ఐఎన్టీసీలను తరిమి కొట్టకపోతే కార్మికుల హక్కులు కాలరాచబడతాయి అనేటువంటి నిర్ణయం తీసుకోవడం. దీంట్లో ప్రధానంగా సెప్టెంబర్ 9 నుంచి అన్ని కార్మిక సంఘాలతో పాటుగా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం కూడా అందరినీ ఆహ్వానించాలి చర్చలకు అనేటువంటి నినాదంలో భాగంగా ఈరోజు కార్మిక వర్గాన్ని చైతన్యవంతం చేయడం కోసం గొలేటి నుంచి సత్తుపల్లి వరకు చైతన్య భరోసా యాత్రను కూడా చేపడతా ఉన్నాం. అలాగే ఈరోజు సింగరేణిలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలపైన ఈరోజు సిట్టు వేయాలని కేంద్ర మంత్రికి లేఖ రాసినటువంటిది అయితేంది, మొన్న మనం ఇచ్చినటువంటి దాంట్లో కూడా ఈరోజు రిప్లై కూడా పంపడం జరిగింది మంత్రిత్వ శాఖ నుంచి. త్వరలోనే మీకు దానిపైన ఏటీఆర్ను కూడా పంపుతామని చెప్పడం జరిగింది. అలాగే రేవంత్ రెడ్డి గారికి కూడా 9 ప్రశ్నలతో తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం లేఖ రాయడం జరిగింది. అదే ఈ సింగరేణిలో జరుగుతున్న అవినీతి మీద ఒక సిట్ ఏర్పాటు చేయమని. ఎట్లాంటి చర్యలు ఇప్పటి వరకు చేపట్టలేదు. అందుకే ఈరోజు అవినీతి ఏ విధంగా పేరుకుపోయింది అని అంటే, ఈరోజు సైట్ విజిట్తో మొదలైనటువంటి ఓబీ కాంట్రాక్టర్లకు అధికంగా టెండర్ వేసుకోవడానికి, కమిషన్లు పొందడానికి మొదలైనటువంటి అవినీతి అనేటువంటిది ఈరోజు 800 మెగావాట్స్ అయితేంది, లేదా సోలార్ పవర్ నిర్మాణంలో జేవీ చేసుకోవడం అయితేంది, లేదా సమంతకు సంబంధించింది అయితేంది, ఎక్స్ప్లోజివ్స్ టెండర్లో అధిక టెండర్ అయితేంది, లోకల్గా ఉన్నటువంటి సోలార్లో జరిగినటువంటి అవినీతి అయితేంది. వీటన్నిటితో పాటుగా ఈరోజు మొన్న శుక్రవారం నాడు అమెరికాకు వెళ్ళినటువంటి పర్యటన ఖర్చులు జెన్కో సింగరేణి భరించాలంటే ఈరోజు ఒక్క సింగరేణి మాత్రమే భరిస్తున్నటువంటి విధానం అయితేంది, లేదా రోజువారి బట్టి విక్రమార్క గారి పేషీలో అయ్యేటువంటి ఖర్చు, రోజువారీ ఖర్చు, ఎంటర్టైన్మెంట్ అయితేంది, వెహికల్స్కి అయితేంది, ప్రతి నెల 20 లక్షల రూపాయలు చెల్లించేటువంటిది అయితేంది. మెస్సీ కోసం సిఎస్ఆర్ డిఎంఎఫ్టి కాకుండా ఇతర ఫండును కూడా 10 కోట్ల రూపాయలు వెచ్చించడం అయితేంది. అలాగే ప్రభుత్వ స్కూల్స్కు వేయడం అయితేంది. ఇలాంటిది ఈరోజు కార్మికుని నిత్యావసర పనిముట్లకైతేంది, సేఫ్టీ గ్యాడ్జెట్స్ కోసం అయితేంది, లేదా స్పేర్స్ కొనుగోలు అయితేంది, హెమ్ మెషినరీ కొనుగోలు అయితేంది, మందుల కొనుగోలు అయితేంది, ఇమ్యునైజేషన్ కోసం వాడేటువంటి మందులు ఇవ్వకపోవడం అయితేంది. ఇలాంటికేమో ఇక్కడ ఆదా చేస్తున్నాం అనేటువంటి పేరుతో కార్మికునికి ఇబ్బంది పెడుతూ అలాంటి దుబారా ఖర్చు చేస్తున్నటువంటి అవినీతిని అరికట్టాలి అనేటువంటి ఉద్దేశం. గోదోర్కన్ తిలక్ నగర్లో నిర్మిస్తున్న దుకాణాల సముదాయ నిర్మాణాలు కూల్చివేతల్లో గోల్మాల్ ఉందని, ఆ ఇద్దరు కాంగ్రెస్ నాయకులే సూత్రధారులు, పత్రధారులు అని బీఆర్ఎస్ కార్పొరేటర్ల ప్రతినిధులు, నాయకులు అన్నారు. ఈ షాపుల నిర్మాణం, కూల్చివేతల షాపుల వద్ద తమ నిరసనను, ఆక్షేపణను వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో కార్పొరేటర్లు మేకల సమ్మయ్య, తాళ్ల రాజయ్య, కర్క పద్మ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. గతంలో బస్ సెంటర్ ఉండే, అక్కడ బస్ సెంటర్ ఉండే గతంలో. ఆ బస్ సెంటర్ గుర్తించి దానిలో ఒక 2 సెంటర్లు ప్లేస్లో ఏం కోరుకుంటున్నామంటే వర్జన లబ్ధిదారులకు తెలంగాణ
సింగరేణి అక్రమ కూల్చివేతలను సింగరేణి అక్రమ కూల్చివేతలను జై తెలంగాణ జై తెలంగాణ. ఈరోజు తిలక్ నగర్ చౌరస్తాలో మరి 55వ డివిజన్ మరి ఈ యొక్క కట్టడాలను మొదటి నుంచి కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఖండిస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ సామాన్య ప్రజలకు అందరికీ కూడా న్యాయం జరగట్లేదు. కొంతమందికే మరి ఎవరైతే లబ్ధిదారులు కొంతమందికి అమాయక ప్రజలకి కొంతమందికి ఇస్తూ కొంతమందికి ఇవ్వడం లేదు. అందుకోసం నేనేమన్నానంటే మొదటి నుంచి ఇక్కడ ఉన్నాయి 16 షాపులు 16కి 24 షాపులు చేసి అక్రమ కట్టడాల లెక్క మరి వాళ్ళు ఇష్టం ఉన్న వారికి ఎవరైతే మరి వారి ఇంటికి వచ్చి కలిసి వాళ్ళకు ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో వాళ్ళకే కొంతమంది ఇక్కడ మాజీ కార్పొరేటర్ 55 డివిజన్ నుంచి మరి గతం పక్క నుంచి ఒక కార్పొరేటరు మరి వాళ్ళిద్దరు కూడా కాంగ్రెస్ నాయకులు ఇద్దరు వీళ్ళకు సూత్రధారులు పాత్రధారులు వాళ్ళే ఈ కార్యక్రమానికి మొత్తానికి ఇలా కూల్చడానికి కూడా వాళ్ళే బాధ్యత వహించాలి. ఎందుకంటే మొదటి నుంచి చెప్తున్నాం వాళ్ళ యొక్క వాటాలు పంచుకున్న దానిలోనే తేడాలు వచ్చి వాళ్ళ దాంట్లో వాళ్ళే కంప్లైంట్ చేసుకొని ఇలా కూల్చడానికి వాళ్ళే కారణం. కాబట్టి దయచేసి మేము కోరుకునేది ఏంది, ఇక్కడ ఉన్న లబ్ధిదారులందరికీ కూడా న్యాయం జరగాలని మొదటి నుంచి కూడా ముగ్గు పోసినప్పటి నుంచి కూడా మేము 55వ డివిజన్ కరకపద్మ శ్రీనివాసం మేము అందరం కొట్లాడాం. గతంలో కూడా పేపర్కి కూడా వచ్చింది, మేము పత్రికా మిత్రులకు కూడా తెలియడం జరిగింది అప్పుడు కూడా. కాబట్టి ఈ మైసమ్మ సాక్షిగా ఇవాళ వాళ్లకు కంపల్సరీ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులకే 6 షాపులు లబ్ధి పొందుతున్నాయి. ఇంకా దానిలో చెందింది కాకుండా మాకు మళ్ళీ ఇక్కడ 55వ డివిజన్ కార్పొరేటర్కి ఇస్తానం ఇంకోళ్ళకి ఇస్తున్నామని బదనాం చేస్తూ మళ్ళీ వాళ్ళు వాళ్ళ తప్పును తప్పికూర్చుకోవడానికి మరి జరుగుతున్నది. కాబట్టి మరి ఇలా 55వ డివిజన్ కార్పొరేటర్ మన మాజీ కార్పొరేటరు మరి బొంతల రాజేష్ గారు ఏమంటారు, కౌశిక్ గారికి తోక లేదు తొండం తెలియదు అంటున్నారు. ఆ తప్పు కాకపోతే తెలియకపోతే ఇక్కడ మేము కూడా స్థానికంగా 30-40 సంవత్సరాల నుంచి ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళం. మేము కూడా మాకు ఇక్కడ ఎవరెవరు ఉన్నారో మొదటి నుంచి తెలుసు. ఇలా 16-14 షాపులకి ఒక్కొక్క షాప్ పేరు మీద 2 పేర్లు పెట్టుకొని మరి ఇలా మోసం చేస్తూ మరి 8 షాపులు అదనంగా కట్టి మరి వాళ్ళకు కూడా ఇంతవరకు కట్టుకునే స్తోమత లేని వాళ్ళని కూడా వాళ్ళ పేర్లు పెట్టి మీరు కట్టుకొని వాళ్ళకు తెలియకుండా మరి మోసం చేస్తుంటే మేము దానికి ఎప్పటి నుంచో ఖండిస్తున్నాం. వారికి కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఇక్కడే లబ్ధిదారు ఉన్నాడు దశరథం అనే వ్యక్తి సింగరేణి ఎంప్లాయీ 3 షట్టర్లు కట్టుకుంటే దాంట్లో 3కు ఓనర్కి ఇవ్వలేదు, మరి అందులో కిరాయి ఉన్న వ్యక్తికి కూడా రాలే. ఇలా అదే ప్రభాకర్ రావు చిన్న పక్కన బిడ్డి మన ఒక చిన్న కొట్టు పెట్టుకొని మరి కిరాయిలో ఉంటూ బ్రతుకుతున్నాడు, మరి ఆయనకి ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతున్నాం. అదేవిధంగా శ్రీనివాస్ అని మ్యారేజ్ బ్యూరో పెట్టుకునే పిల్లగానికి కూడా దశరథం దానిలో కిరాయి ఉన్న వ్యక్తికి రాలే. ఓనర్ అంటేనే ఇలా సల్లరాములు అనే వ్యక్తికి 5 షట్టర్లు ఉండే, 5 షట్టర్లకు ఓనర్కి ఒక్కటి కూడా ఇవ్వలే. మరి అదే కిరాయి ఉన్న వ్యక్తులకు 1 నెల 2 నెలలు ఉన్న వ్యక్తులకు కూడా మరి ఇవాళ ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళందరినీ కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. వాళ్ళందరికీ న్యాయం జరగాలి. కానీ ఓనర్కి ఇస్తున్నప్పుడు ఒక కాడ మళ్ళీ మన కిరాయి ఉన్న వాళ్ళకి ఇస్తలేరు, కిరాయి ఉన్నోని కాడ ఓనర్కి ఇస్తలేరు. ఎవరైతే నీ ఇంటికి వచ్చి రాత్రిపూట కలిసి లబ్ధి మన ఏదైతే రాత్రి అగ్రిమెంట్ చేసుకొని ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో వారికే ఈ ఒక్కొక్క షట్టర్ మీద 2 పేర్లు పెట్టి మరి వాళ్ళకు కూడా ఇస్తున్నారు ఇవాళ. కాబట్టి దయచేసి మేము కోరుకుంటున్నాం 24 షట్టర్లు ఎవరైతే మీరు పేర్లు పెట్టినరో ముందే అలర్ట్ చేయమంటున్నాం. ఇప్పటి వరకు వాళ్ళకి ఇక్కడ షట్టర్ మాకు ఈ షట్టర్ మాదా ఈ షట్టర్ మాదా అని కాదు, వాళ్ళ సొంత పైసలతో కడుతున్నారు. వాళ్ళ సొంత పైసలు తీసుకొని కడుతున్నప్పుడు మీ పెత్తనమైంది. ఇంట్లో సింగరేణి ముగ్గు పోస్తుంది, ఎమ్మెల్యే గారు చెప్పినప్పుడు సింగరేణి ముగ్గు పోస్తుంది, వాళ్ళకు అలర్ట్ చేసేసి వాళ్ళ నెంబర్లు ఇస్తే వాళ్ళే స్లాబ్ లేసి కట్టుకుంటారు. ఇలా మీ దుర్మార్గం వలన ఇలా కూల్చడానికి కారణం మీరే అని మేము కోరుకుంటున్నాం. ఇక్కడ స్థానికంగా 2 నాయకులు దీన్ని పట్టాకు మన ఏదో దత్తత తీసుకున్నట్టు ఈ మొత్తం షట్టర్లు మేమే కట్టిస్తామని చెప్పి ముందుకు వచ్చి దానిలో 8 షట్టర్ 6 షట్టర్లు ఎక్కువ కట్టుకొని వాళ్ళ పేర్లు పెట్టుకొని ఇలా వాళ్ళు తర్వాత వీటిని అమ్ముకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి మేము 55వ డివిజన్ కార్పొరేటర్ గా మా కరకపద్మ శ్రీనివాసరావు మేము ఖండిస్తున్నాం. కాబట్టి బస్ షెల్టర్ ఉండే గతంలో ఆ బస్ షెల్టర్ కూల్చిపడేసిండ్రు, కంపెనీ కోటలు తీసేసిండ్రు. ఇలా బస్ షెల్టర్ లేదు. ఎవరైనా ఇంతమంది ఇక్కడ హోటల్స్ ఉన్నాయి, చాలా మంది మహిళలు వస్తారు, కానీ వాష్రూమ్స్ కానీ టాయిలెట్స్ కానీ లేవు. వాటిని కట్టమని కూడా మేము జీఎంకి కూడా వినతి పత్రం ఇచ్చినాం, మెమోరాండం ఇచ్చినాం. మన ఎమ్మెల్యే గారికి కూడా స్థానిక ఎమ్మెల్యే మక్కన్ సింగ్ గారు కూడా ఎమ్మెల్యే ఇచ్చినాం. ఇలా ఎమ్మెల్యే గారిని బదనాం చేసుట్లో 2 నాయకులు మెయిన్ గా ఇక్కడ కీలక పాత్ర పోషిస్తున్నారు. అందులో ముస్తాఫా అండ్ బొంతల రాజేష్ గారు దీన్ని పోషిస్తూ మళ్ళీ వాళ్ళ తప్పును ఎక్కడైతే కప్పిపుచ్చుకోవడానికి మా పేర్లు ఎక్కడ బయటకు వస్తాయని చెప్పి 6 షట్టర్లు ఎక్కువ ఉన్నాయని దాని మీదకి మరి వీళ్ళందరినీ భయప్రాంతులకు చేసి మరి ఇలా వారిని తప్పుతో పట్టిస్తూ మరి మేమైతే ఈ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలా ఈ సింగరేణి మేనేజ్మెంట్ కట్టినప్పుడు చూసింది, మరి ఈ రోజు ఎందుకు కూల్చడము జరిగిందో మరి దీనికి సమాధానం కంపెనీ చెప్పాలి, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలని కోరుకుంటున్నాము. తిలక్ నగర్ లో మరి మా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్ గారు
కరక పద్మజ గారు ఇక్కడ ఉన్నారు. మరి ఈరోజు రామగుండం కార్పొరేషన్ల పరిస్థితి చూస్తుంటే మరి పార్టీకి ఒక రకమైన న్యాయము, అలాగే ప్రతిపక్షానికి ఒక రకమైన న్యాయాన్ని వాళ్ళు కళ్ళ గట్టినట్టు చూపిస్తున్నారు. మరి ఒక వార్డులో కార్పొరేటర్ ఉన్నారంటే సీఎం వచ్చినా కూడా సంబంధిత కార్పొరేటర్ను ప్రోటోకాల్ ప్రకారం ముందు కూర్చుని పెట్టుకుంటారు. మరి అట్లాంటి విధానం ఇక్కడ రామగుండం కార్పొరేషన్లో ఎక్కడ కూడా జరగటం లేదు. అలాగే ఇలా లక్ష్మీనగర్లో అయితేంది, మరియు 9 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఉన్నారు. ప్రతి డివిజన్లో కూడా వారికి ఎటువంటి ప్రోటోకాల్ అనేది ఇవ్వకుండా వాళ్ళ ఇష్టానుసారంగానే చేస్తున్నారు. దయచేసి నేను గౌరవ ఎమ్మెల్యే గారిని, రాజ్ ఠాకూర్ గారిని నేను ఒకటే అడగదలుచుకున్నాను మీ మీడియా ముఖంగా. ఈరోజు మరి గౌరవ ఎంపీ గారు ఉన్నారు. మరి ఎంపీ గారు అనేటోళ్ళు మీకు తెలియకుండా వచ్చి రామగుండంలో ఏదైనా గవర్నమెంట్ కార్యక్రమాన్ని చేస్తే మీకు ఏమనిపిస్తుందో మీరే ఒకసారి ఆలోచించండి. మరి అలాగే బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు మేము కూడా ఒక్కొక్క డివిజన్లో 3,000 మందికి 3,200 మందికి మేము జవాబుదారీతనంగా ఉన్నాము. మరి మా ప్రజలకు సమాన న్యాయం మీ కాంగ్రెస్ పార్టీ వాళ్లకు ఎలాగైతే సమాన న్యాయం చేస్తున్నారో మరి మాకు కూడా అలాగనే సమన్వయ న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఈరోజు ఇక్కడ కూర్చోడాల వెనకాల అంటే మీరు న్యాయంగా ఏ తప్పు లేకుండా మీరు కూలిస్తే తప్పకుండా కార్పొరేటర్ గాని ఇన్వాల్వ్ చేస్తారు. కానీ ఈరోజు మీ తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవాలని మీ తప్పిదాలను ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ గారు ఎండగడతారనే అభద్రతా భావంతోనే ఈరోజు మీరు కార్పొరేటర్ గారికి కనీస ఇంటిమేషన్ లేకుండా ముగ్గు పోసినా, కొబ్బరికాయ కొట్టినా, కూల్చివేసినా ఏదైనా చేస్తారు. దయచేసి మొన్న గౌరవ మేయర్ గారు అంటారు, కెమెరాలు మీరు కూడా ఒకసారి పైకి దింపండి అన్న, కూలగొట్టినే కనబడతాయి. అక్కడ కట్టించినే కాదు, సింగరేణి వారు ఇలా ఖాళీ చౌరస్తాలో ఒక రైట్ సైడ్ మాత్రమే సింగరేణి డబ్బులతో కడుతున్నారు. ఇవాళ అశోక్ నగర్ అయితేంది, రాజేష్ థియేటర్ అయితేంది, బస్టాండ్ అయితేంది, తిలక్ నగర్ అయితేంది, ఇవాళ వారి స్వంత డబ్బులతోని వాళ్ళు కట్టించుకుంటే మేము అభివృద్ధి చేసినాం, మేము కట్టిస్తున్నాం అని ఈ గప్పాలు ఎందుకు చెప్పుకుంటున్నారు? సొమ్మొకందట, సోకొకందట, అనలేం లేదు, భోంచేసిపో అన్నదట తల్లి. ఇవాళ ఇక్కడ పరిస్థితి ఎట్లున్నదంటే వారు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక వారికి చేతగాక ఈరోజు ప్రజలను భయభ్రాంతులకు గురి చేసుకుంటూ ఇలా ఇక్కడ కూలగొట్టిరు బ్రదర్. ఈ కూలగొట్టిందని చూసి మిగతా షాపులు కట్టుకునే వాళ్ళు ఇలా ఇక్కడైతేనేంది, అశోక్ నగర్ అయితేంది, రాజేష్ టాకీస్ అయితేంది, బస్టాండ్, వీళ్ళంతా కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. మొన్న బస్టాండ్ కాడ కూడా చూసిరు మీరు, ఒక ఆయన జయశ్రీరామ్ అని పెట్టుకుంటే దానికి వాళ్ళ తెరేసి కట్టిరు. అంటే ఎటువంటి పాలన నడుస్తుంది, ఎటువంటి పాలన నడుస్తుంది అని మేము ఇలా బీఆర్ఎస్ పార్టీ పక్షాన కోరుతున్నాము. దయచేసి మీరు అత్త సొమ్మేదో అల్లుడు దానం చేసినట్టు కాకుండా ఎవరి డబ్బులతోని వాళ్ళు కట్టుకుంటారు కాబట్టి ఖచ్చితంగా వాళ్లకు సమాన న్యాయం చేయాలి. అలాగే ఈరోజు ఓనర్ కము రెంటర్ ఉన్నారు, ఇలా ఇక్కడనే ఉన్నారు ప్రభాకర్ అన్నారు. పాపం ఆయన ఓనర్కు 3 షాపులు ఉండే, ఆయనకి ఇలా 1 షాప్ లేదు. ఆయన ఇలా రెంట్కు ఉండే, ఆయనకు కూడా 1 షాప్ లేదు. ఇటువంటి వ్యవస్థను ఎందుకు తయారు చేస్తారు? మరి ఎవరి లబ్ధి కోసం? సింగరేణి వారి లబ్ధి కోసమా, లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల లబ్ధి కోసమా అని చెప్పేసి మేము ఈరోజు మీడియా ముఖంగా మిమ్మల్ని అడుగుతున్నాము. గోదావరి తిలక్ నగర్ చౌరస్తాలోని క్వార్టర్స్ అన్ని తీసేసి ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ కట్టడం జరుగుతున్నది. దానిలో కొన్ని అవకతవకల వల్ల అవి అన్నీ సరిగా లేవని కూడా మేము గతంలో కూడా దీని గురించి చెప్పడం జరిగినది. దాంట్లో అదే భాగంగా మక్కన్ సింగ్ సార్ గారు కూడా కట్టిస్తాము, చేస్తాము అనేసి చెప్పారు. చెప్పిన తర్వాత సరే వాళ్ళ ప్రజలలో కూడా వాళ్ళ బాధలు, బ్రతుకుదేవులు అన్నీ గుర్తించి తను కూడా ముందుకొచ్చి ఒక లెజెండ్ లాగా క్వార్టర్స్ ధైర్యంగా అన్ని ముందుకొచ్చి తీసేసి వాళ్లకు జీవనోపాధులు కల్పించి రూములు కట్టేయడం జరుగుతున్నది. జరిగే విధానంలో అప్పచెప్పిన వాళ్ళకి ఇక్కడ కరెక్ట్గా లబ్ధిదారులకు షాపులు ఇవ్వడం లేదు. ఇందులో వాళ్ళ అవసరాల కోసము, వాళ్ళ రాజకీయాల వాటి కోసము ఇక్కడ షాపులో కట్టిస్తున్న వాటి మీద దుర్మార్గాలు జరుగుతున్నాయి. దాని విషయంలో మాట్లాడాలని చెప్పి మేము మక్కన్ సింగ్ పేరు పెట్టుకొని వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ అందుబాటులో ఉన్న కార్పొరేటర్కి కూడా ఏం సంబంధం లేకుండా కూడా
వాళ్ళు ఇక్కడ ఇలాంటివి జరుగుతున్నాయి. దీని మీద సింగరేణి వాళ్ళు కూలగొట్టడం జరిగినది. దీంట్లో లబ్ధిదారులకు లేకుండా వేరే వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. 12 అనుకుంటా 15 షాపులు కట్టడం, 12 24 షాపులు అనడము, వాళ్ళకి కరెక్ట్ ఉన్న వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, చెందాల్సిన వాళ్ళకి చెందకుండా ఇక్కడ మధ్యలో వాళ్ళే అందరి జరుగుతున్నాయి ఇక్కడ రాజకీయాలు. దానివల్ల మీరందరూ కూలగొట్టే వాళ్ళు భయభ్రాంతులకు పడకుండా మళ్ళీ వీటి మీద తగిన చర్యలు తీసుకొని వాటి మీద అందరికీ లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చి ఏవైనా మంచి జరిగి వాళ్ళకు గతంలో కూడా ఇలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని మక్కన్ సింగ్ సార్ కూడా కోరుకుంటున్నాం మేము. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.